తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న విషయం అయితే తెలిసిందే. మనం ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 18వ వార్డు కౌన్సిలర్ కంటెస్టెంట్ సయ్యద్ మతిన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు స్టేట్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, మీరు గెలిస్తే వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ఈరోజు రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన పథకాలతోటి ప్రజలకు అందుబాటులోకి ప్రజలకు అవసరమైన విధానాలుగా పనిచేస్తుంది. ఇది రేవంత్ అన్న ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం. సన్న బియ్యమే కానివ్వండి, ఫ్రీ కరెంటే కానివ్వండి, అలాగే ఫ్రీ బస్సు ఇలాంటి రేషన్ కానీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాంటిది అర్హులందరికీ రేషన్ కార్డు ఉండే విధంగా మా రేవంత్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలలో బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. రేషన్ కార్డుల నుంచి కానివ్వండి, సన్న బియ్యం నుంచి కానివ్వండి, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, మరి ఎన్నో పథకాలతోటి మాకు ప్రజలు ఆదరిస్తున్నారు. మాకు ఎక్కడ పోయినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈ ఎన్నికలు గజ్వేల్కి సంబంధించినవి కాబట్టి గజ్వేల్ ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈ గత 10 ఏళ్లలో ఇక్కడ సీఎం గారే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అయినా మా గజ్వేల్ ఏం అభివృద్ధి జరిగిందో చూపెట్టాలని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పెద్ద పెద్ద భవనాలు కట్టేసి ఊరవతల రింగ్ రోడ్లు వేసేస్తే అభివృద్ధి కాదు. మాకు ఏమో జరిగిందో చెప్పాలి. 20 ఏళ్ల కింద మా ఇంద్ర పార్క్ ఎలా ఉందో అలాగే ఉంది. మాకు ఇంత కేసీఆర్ గారు రాకముందు విశాలమైన బస్టాండ్ ఉండేది. ఇవాళ చూస్తే మాకు బస్టాండ్ లేకుండా చేసినారు. మా బస్టాండ్ ఇప్పుడు రోడ్డు మీద ఒక చిన్న ఊర్లో కూడా ఉంది. అటువంటి బస్టాండ్ ఇంత పెద్ద సిటీకి పెట్టి మాతో పరిష్కారాలుతున్నట్టు చేస్తున్నారు. మాతో సిద్దిపేట నుంచి మాకు సవతి ప్రేమ చూపించి గజ్వేల్ను నాశనం పట్టించినారు. అలాగే ఇప్పుడు మాకు బీయూపీఎస్ స్కూల్ ఉండే, బస్టాండ్కు పక్కనే బీయూపీఎస్ స్కూల్ ఉండే, అలాగే మా జూనియర్ కాలేజ్ ఉండే, బస్టాండ్ పక్క పొంటి ఉండే, మా డిగ్రీ కాలేజ్ కూత వేసేంత దూరంలో ఉండేది. అటువంటిది ఇలా మాకు 3 కిలోమీటర్ అవతల స్కూల్ కానీ కాలేజ్ కానీ డిగ్రీ అన్ని అవతల వేసి మా పిల్లలకు అష్ట కష్టాలు పెడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని మా గజ్వేల్ ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మేము బ్రహ్మాండ మెజారిటీతోటి గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్నారు, గజ్వేల్ మున్సిపల్ ఎన్ని వార్డులు ఉన్నాయి, 20 వార్డులు మేమే కేసీఆర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజలు అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని గజ్వేల్లో మొత్తం 20 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? గజ్వేల్లో గతంలో 20 వార్డులు ఉండేవి మున్సిపాలిటీలో. ఆ 20 వార్డులలో ఏ వార్డులో వచ్చి వాళ్ళ అభివృద్ధి చూపిస్తారంటే చూడడానికి మేము రెడీగా ఉన్నాము. ఇలాంటి ఇప్పుడు మాకు అంతా ఎందుకు, నేను కాంటెస్ట్ చేస్తున్న 18వ వార్డుకి వాళ్ళకి రమ్మనివ్వండి, వాళ్ళ అభివృద్ధి ఏదో చూపించమనండి. వాళ్ళ అభివృద్ధి చూపిస్తే మేము నిశ్చితంగా మేము తప్పుకుంటాము. అలాంటి ఇక్కడ వస్తే ఎంత అన్యాయం అంటే ఇక్కడ రోడ్డు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేవు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సరిగా లేదు. ఎలాంటి అభివృద్ధికి మనం 10 వాడు నోచుకోలేదు. ఇక్కడ ప్రజలు రేపు ఓటుతోనే సమాధానం చెప్తారు వాళ్ళ అభివృద్ధి ఏందో. సో 18వ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, మిమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలు మీరు ఎట్లా పరిష్కరిస్తారు? ప్రధానంగా 18వ వార్డులో రోడ్ల సమస్యలు ఉన్నాయి. అలాగే కుళ్ళిపోయిన ఇండ్లు కానీ దాంతో పిల్లలకు ఇబ్బంది, చాలా అనారోగ్యాలతో పాడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. వాళ్ళు అడిగిన పని అదే, మేము చేయాలనుకుంటుంది కూడా అదే. 1,70,00,000 మాకు ఇప్పుడు వాటి తరపు నుంచి శాంక్షనే ఉన్నాయి. దాంతో మేము విశాలమైన రోడ్లు చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికీ వాళ్ళకు కష్ట సుఖాల్లో ఉంటామని మేము హామీస్తున్నాము. దాని వేళలో వాళ్ళు బ్రహ్మాండమైన స్పందన మనకు మేము తెలియజేస్తున్నాము. మా వార్డు ప్రజలకు చెప్పేది ఒకటే, అధికార పార్టీకి ఓటేస్తే మీ వార్డు డెవలప్ అవుతుంది. దానికి 24 గంటలు మీకు అందుబాటులో ఉండి 5 ఏళ్ళు నేను సేవ చేసుకుంటానని ప్రజలకు తెలియజేస్తున్నాను. సో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని చెప్పినా కూడా 18వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడున్న రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ క్యాండిడేట్స్ అందరినీ గెలిపించుకుంటే కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా మేమంతా కూడా కౌన్సిలర్ కృషి చేస్తామని చెప్పి 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మతిన్ చెప్తా ఉన్నాడు.